రియాలిటీలో చూసుకుంటే రియల్ ఎస్టేట్ పడిపోయిందనేది అందరు బయటికే అనుకుంటున్న మాట. కార్ పార్టీ 10 ఏండ్ల పాలనలా ఎట్లుంటుండే? కాంగ్రెస్ ఏడాది ఏలుబడిలా ఎట్లా అయిపాయే అనుకుంటా భూములు అమ్మి కొనేటోళ్ళు పర్షాన్ల పతంగ్ ఎగిరేస్తుర్రు. ఇది జాలనట్టు ఇగో ఇదో కొత్త పర్షాన్ మళ్ళా. పబ్లిక్ తీరొక్క దిప్పే పథకాలను పక్కాగా అమలు చేస్తున్నట్టే కొడుతుంది ఇక కాంగ్రెస్ సర్కారు. ఎల్ఆర్ఎస్ అదే ల్యాండ్ రెగ్యులైజేషన్ స్కీమ్ పేరు మీద 15,000 కోట్లను పబ్లిక్ తానికెళ్లి వసూలు చేసుడే సర్కార్ టార్గెట్ గా పెట్టుకుంది. దీన్ని ఖండిస్తున్నాం అని ఎక్స్లా రాసుకొచ్చిండు హరీష్ రావు. ఎల్ఆర్ఎస్ మీద ఆయాల అడ్డవులుగా తిట్టిపోసి మేము పవర్లకు వస్తే ఎల్ఆర్ఎస్ ను ఫ్రీగా అమలు చేస్తామని చెప్పిర్రు కాంగ్రెస్ వాళ్ళు. ఇప్పుడేమో ఎల్ఆర్ఎస్ కోసం 2 రోజులు స్పెషల్ డ్రైవ్ పెట్టి పబ్లిక్ కెళ్లి సొమ్మును దండుకునే ముచ్చట ముంగటేసుకునుడు సిగ్గుచేటు. మీదికెళ్లి రియల్ ఎస్టేట్ జల్దీనే ఉంజుకుంటదని స్వయంగా రెవెన్యూ శాఖ మంత్రి చెప్పుకొచ్చిండంటే రియల్ ఎస్టేట్ రంగం కుదేలైందనేగా అర్థం. కాంగ్రెస్ ఏడాది ఏలుబడిలా రియల్ ఎస్టేట్ పడిపోయిందని మేము ముందు సందే చెప్తుండే. బుకాయిస్తున్న కాంగ్రెస్ లీడర్లు ఇప్పుడు ఏమని చెప్తారు? ప్రశ్నిస్తే కేసులు పెట్టుడు దాడులు చేసుడు బంద్ చేసి అభివృద్ధి మీద దృష్టి పెట్టుర్రి అనుకుంటా గరమైండు మాజీ మంత్రి హరీష్ రావు. ఓ దిక్కు హైడ్రా మూసి అనుకుంటా కాంగ్రెస్ సర్కార్ చేసిన పనులకు రియల్ ఎస్టేట్ ఢమాల్న పడిపోయింది అనుకుంటా ఇప్పటికే జాగల్నే నమ్ముకున్న జనాలు నెత్తి కొట్టుకుంటుర్రు. మీదికెళ్ళి ఇప్పుడు ఎల్ఆర్ఎస్ తోని పబ్లిక్ ను ఇంకింత వీల్చేతందుకు తయారైతే ఏమనాలిగా అనుకుంటా గరం కాబట్టిర్రు. రిజిస్ట్రేషన్ ఆఫీసుల కాడ పనివడి రికాం లేకుండా తిరిగే జనాలు. కేటీఆర్ మీద పెట్టిన కేసును మొదటి సంధి లొట్టపీస్ కేసు అని అంటున్నారు కదా బీఆర్ఎస్ వాళ్ళు. ఆధారాలు దొరకబట్టినాక లొట్టపీస్ కేసు ఎట్లయితుందని కాంగ్రెస్ వాళ్ళు అంటుంటే కొండందోవి ఎలుకని పట్టినట్టు ఏం ఆధారాలు దొరికినాయని కేసు పెట్టిండని ఎడ్డిస్తుండ్రు బీఆర్ఎస్ వాళ్ళు. తెలంగాణలో ఇప్పుడు లొట్టపీస్ కేసుల ముచ్చట నడుస్తుంది. కేటీఆర్ మీద పెట్టింది ముమ్మాటికి తుప్పేల్ లొట్టపీస్ కేసు అని అంటుర్రు బీఆర్ఎస్ వాళ్ళు. మొదలు ఈ లొట్టపీస్ కేసు ఏడ షురు చేసిండ్రు, ఏటు దిక్కు మల్పిండ్రు. మొదలు పెట్టినప్పుడు ఫార్ములా ఈ సంస్థకు ఏదో అనుచిత లబ్ధి చేకూరిందని ఊదరగొట్టిన కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు ఫార్ములా ఈ సంస్థకు అనుచిత లబ్ధి చేకూరినట్టు ఏ ఆధారం దొరక్క కేసు ఎత్తిపోయే వరకు మళ్ళా ఫార్ములా ఈ రేస్ కు స్పాన్సర్ చేసిన గ్రీన్ కో కంపెనీకి ఏందో ఎన్కేసుకుందా అని ప్లేట్ ఫిరాయించి కొత్త రాగం అందుకున్నారు. స్పాన్సర్ గా 100 కోట్ల ఖర్చు పెట్టిన కంపెనీకి లబ్ధి ఎట్లా జరుగుతుందయ్యా మేధావుల్లారా? ఇదొక లొట్టపీస్ కేసు అనేతందుకు ఇంతకంటే పెద్ద సాక్ష్యం ఏమున్నది? ఒక్క అబద్ధం ఆడి దాన్ని కవర్ చేస్తందుకు 100 అబద్ధాలు ఆడుతున్నది కాంగ్రెస్ బ్యాచ్ అని ఎడ్డిస్తుండ్రు బీఆర్ఎస్ వాళ్ళు. ఈ లొట్టపీస్ కేసులు ఖచ్చితంగా బయట పెడతాం, మేము పవర్లకు వచ్చినాక ఒక్కొక్కరు సంగతి తేలుస్తాం అన్నట్టు వార్నింగ్లు ఇస్తుండ్రు. మరి చూడాలిగా లొట్టపీస్ కేసు ఏడుదాకా పోతుందో.